సుషేనుడు జన్మించాడు. ఈ వానరులందరూ ఆయా దేవతల యొక్క అంశతో పృథివీ మండలం మీదకి వచ్చారు. ఇది చూశారట, దేవతల యొక్క అంశలతో వస్తుంటే ఋషులందరూ చూశారట. ఒరే రామకార్యం చూడరా, మా తండ్రి శ్రీ మహావిష్ణువు రాముడిగా వచ్చాడు, లక్ష్మణుడిగా వచ్చాడు, భరతుడిగా వచ్చాడు, శత్రుఘ్నుడిగా వచ్చాడు. దేవతలందరూ తమ తమ అంశలతో వానరుల్ని సృష్టించారు, గోలాంగూలములను సృష్టించారు, గోపృచ్ఛములను సృష్టించారు. మేము సృష్టించకపోతే ఎలా అనుకున్నారట. ఋషులంతటి వారు కూడా తమ తమ తేజస్సుల్ని కూడా అప్సరసల యందు ప్రవేశపెట్టారట. ప్రవేశపెట్టి వారు కూడా వానరుల్ని సృష్టించారట. కొన్ని కోట్ల 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 వానరములు సృష్టింపబడ్డాయి. వీరందరికీ రామ సమాగమం కలగాలి ఇంకా భవిష్యత్తులో. అందుకని అక్కడేమో రామచంద్రమూర్తి జన్మించారు. 11వ రోజు దాటిపోయిన తరువాత వారికి అశౌచము తీరిపోయింది, జాతాశౌచం. నామకరణం జరగాలి. ఇంకా ఆనందమే ఆనందం దశరథ మహారాజు గారిది. జాతకర్మ చేశారు, ఆ తర్వాత అన్నప్రాశన చేశారు, ఉపనయనం చేశారు. యథాప్రకారం జరగవలసినటువంటి క్రతువులు జరుగుతున్నాయి. పాపం ఆ ఇంటి పౌరోహిత్యం ఒప్పుకుని ఎప్పటి నుంచి ఉన్నాడో మహానుభావుడు వశిష్ఠుడు. ఎందుకు? ఆ పుట్టే పరబ్రహ్మానికి పేరు పెట్టే అదృష్టం తనకి కలగాలని. అందుకని నమ్ముకుని కూర్చున్నాడు. మరి పేరు పెట్టద్దు, కౌసల్యాదేవి కుమారుణ్ణి తీసుకొచ్చి పేరు పెట్టమన్నారు. పేరు పెట్టమంటే ఎంత పొంగిపోయాడోట ఆయన. ఆయన అన్నాడు, రమంతే సర్వే జనాః గుణై అస్మిన్ నైతి రామః. సర్వజనులు ఆయన గుణములను చూసి అబ్బా ఏమి రాముడు, ఏమి రాముడు, ఏమి రాముడు అని తలుచుకు 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 ఎవరిని తలుచుకుని పొంగిపోతారో అటువంటి స్వరూపం ఉన్నవాడు. రమయతి ఇతి రామః. అందరూ ఇలా కనపడితే చాలు పొంగిపోయేటట్టు చేసేస్తాడు. నోరు విప్పి మాట్లాడా ఆనందపడిపోతారు. ఆయన ఇలా కనపడ్డాడా సంతోషపడిపోతారు. స్వరూపము చేత, మాట చేత, పరాక్రమము చేత, వీర్యము చేత ఇంత గొప్పవాడు కనుక ఆయనకి రామా అని పేరు పెడుతున్నాను. సౌమిత్రి సుమిత్రా కుమారుడై జన్మించినటువంటి వాడున్నాడే, ఆయన లక్ష్మీ అన్య అస్థితి లక్ష్మణ. ఆయన అపారమైనటువంటి లక్ష్మి సంపన్నుడు. ఏమిటైనకున్న లక్ష్మి? తన శరీరాన్ని కూడా అవసరమైతే పణంగా పెట్టేస్తాడు రామసేవ కోసం. రాముని యొక్క వైభవం కన్నా, రాముని యొక్క కీర్తి కన్నా తనకేం అక్కర్లేదు. 14 సంవత్సరములు అరణ్యవాసం చెయ్యవలసినటువంటి రామచంద్రమూర్తి ఇల్లాలైన సీతమ్మ తల్లి కట్టిన పట్టుపుట్టం కట్టకుండా కట్టుకుంటే ఎన్ని పట్టుపుట్టములు కట్టుకోవాలో, ఎన్ని నగలు పెట్టుకోవాలో అన్నింటిని మూటలకెత్తి సిద్ధం చేయిస్తే కావిడిగా మోసినటువంటి మహాత్ముడు మహానుభావుడు లక్ష్మణమూర్తి. అన్నగారు స్నానం చేస్తుంటే ఒడ్డున నిలబడి ఇలా చేతులు కట్టుకుని, అన్నయ్య ఇది ఫలానా ఋతువు అన్నయ్య, అన్నయ్య ఇప్పుడు భరతుడు నందిగ్రామంలో స్నానం చేస్తుంటాడన్నయ్య అని చెప్పుకున్నవాడు లక్ష్మణుడు.